శివభక్తులు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి రుద్రాక్షను ధరిస్తుంటారు. రుద్రాక్ష అనేది శివునికి ఇష్టమైన ఆభరణం. ఇది రత్నం కంటే తక్కువ కాదు. ఏకముఖి రుద్రాక్ష పరమశివుడికి ప్రతీక. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపం. త్రిముఖి రుద్రాక్ష అగ్నిదేవుడి స్వరూపంగా భావిస్తారు. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుడి ప్రతీక. పంచముఖి రుద్రాక్ష మహామృత్యుజ్వాల అనగా కాలాగ్ని స్వరూపిణి. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని ప్రతీక. సప్తముఖి రుద్రాక్ష సప్త స్వరాలకు ప్రతీకగా భావిస్తారు. అష్టముఖి రుద్రాక్ష మహాగణపతి రూపమంటారు. నవముఖి రుద్రాక్ష కనకదుర్గామాతకు ప్రతిరూపం. దశముఖి రుద్రాక్ష శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఏకాదశముఖి రుద్రాక్ష మహేంద్రుడి ప్రతిరూపం. ద్వాదశముఖి రుద్రాక్ష ఇంద్రుడికి ప్రతీక. చతుర్దశముఖి రుద్రాక్ష చిరంజీవి హనుమకి ప్రతిరూపంగా నమ్ముతారు. రుద్రాక్షను ధరించడానికి నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రుద్రాక్షను తప్పుగా ధరిస్తే అది మీ జీవితంలో ఇబ్బందులను కలిగిస్తుంది. రుద్రాక్ష ధరించడానికి ఉత్తమ సమయం ఉదయం. ఈ సమయంలో పర్యావరణం స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా రుద్రాక్ష శక్తి సులభంగా గ్రహించబడుతుంది. రుద్రాక్ష ధరించే ముందు పంచామృతం గంగాజలంతో శుద్ధి చేయాలి. దీని తరువాత రుద్రాక్షను ఒక గుడ్డతో తుడిచి రుద్రాక్షను తిలకంతో అలంకరించాలి. తరువాత సూర్యరశ్మి తగిలేలా పెట్టుకోవాలి. తరువాత 108 సార్లు నమశివాయ మంత్రాన్ని జపించండి. అనంతరం ఈ రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించడానికి అనేక నియమాలను పాటించడం అవసరం. శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడం శుభప్రదమని మత విశ్వాసం. రుద్రాక్ష ధరించడానికి ముందు పంచాక్షరి అయిన ఓం నమశివాయ మంత్రాన్ని జపించండి. దీనిని గంగాజలంతో శుద్ధి చేసి తర్వాత పంచామృతంలో వేసి రుద్రాక్షను కొంత సమయం పాటు ఉంచాలి. రుద్రాక్షను ఏదైనా కోరిక కోసం ధరించేవారు చేతిలో గంగాజలం తీసుకుని అందుకు సంబంధించిన కోరికను తెలిపి చేతిలోని రుద్రాక్షను పెట్టాలి. గంగాజలంతో కడిగిన తర్వాత రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్ష ధరించేటప్పుడు తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరించాలి. రుద్రాక్ష ధరించిన తర్వాత రోజు క్రమం తప్పకుండా ధ్యానం, సాధన చేయాలి. ఇది రుద్రాక్ష శక్తిని పెంచుతుంది. తద్వారా దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. మానసిక ప్రశాంతతను పొందవచ్చు. రుద్రాక్షను చేతికి లేదా మెడలో ధరించాలనే నియమం ఉంది. చేతి మణికట్టు దగ్గర ధరించేవారు 12 రుద్రాక్షలను, మెడలో వేసుకోవాలంటే 54 రుద్రాక్షలు ఉండాలి. రుద్రాక్ష చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రుద్రాక్ష ధరించిన వ్యక్తి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రుద్రాక్ష ధరించిన వ్యక్తి ఎప్పుడూ మాంసాహారం, మద్యం సేవించకూడదు. ఎల్లప్పుడూ బేసి సంఖ్యలలో రుద్రాక్షను ధరించండి. రుద్రాక్ష వల్ల శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. రుద్రాక్ష ధరించడం వల్ల ప్రతికూలత దూరం అవుతుంది. చెడు ఆలోచనలు మనసులోకి రావు. అంతేకాదు రుద్రాక్ష ధరించిన వ్యక్తికి అదృష్టం, శివుని ఆశీర్వాదం, సంపూర్ణ మద్దతు లభిస్తుంది.